అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఉద్యోగ పెన్షనర్ల బకాయిలపై ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగులు పెన్షనర్లకు బకాయి ఉన్న 4 డిఏలను వెంటనే ప్రకటించాలని పీఆర్టీయూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు జాలి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ధరల సూచిక ఆధారంగా పెంచాల్సిన కరువు భత్యం 4 విడతలు ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏలు ఇవ్వకుండా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉందని తెలిపారు.